అది అవనిగడ్డ నియోజకవర్గం నాగలం కన్నా మొన్న జస్ట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఊరినే రోడ్ షో చేసినట్టు చేసి వెళ్ళిపోయాడు సార్. మీరున్నంగా అయితే ఇలాగ పొలంలో దిగి ప్రతి రైతు యొక్క బాధ సాధకాలన్నీ మీకు తెలుసు. ఎందుకంటే నాన్న దగ్గర నుంచి రైతు కుటుంబంగా మీ పేరు పొందింది. ఆ విధంగానే మాకేం చేసేవాళ్ళు అంటే రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి నమోదు చేసుకునేది. వాళ్ళే వచ్చి మా ఇంటికి వచ్చి నమోదు చేసుకునేవి. ఈ రోజు అయితే మమ్మల్ని పలకరించేవాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేడు. ఇప్పుడు మా నియోజకవర్గంలో కూడా మొత్తం అంతా కూడా మీరు చెప్పారు చూసారు చుంకని, ఆ చుంకు పోసుకోవడం కానీ ఎన్ని పగిలిపోయి పొలాలు అయితే బాగా డ్యామేజ్ అయిపోయినాయి. చేలు అయితే పడలేదు కానీ కనుక్కోకుండా చాలా నష్టం వచ్చింది. ఆ నష్టం వల్ల ఏమవుతుందంటే అన్న ఇప్పటి నుంచి ఖర్చు 20,000 అయింది. అంటే కోతకు వచ్చి కట్టేయాలంటే ఈ పడిపోవడం వల్ల 20,000 అయింది. అదే మిషన్తో అయితే 4-5 వేలతో అయిపోయింది. అదనంగా రైతుకు ఖర్చు అవుతుంది. కానీ అక్కడి నుంచి వచ్చేది అయితే ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ జీరో. మీరైతే అధికారం పోయినా కూడా రైతుల అకౌంట్లో డబ్బులు పడి అన్న. ఇంతకు ముందు ఎవరో కూడా అధికారం పోయినాక డబ్బులు వేసిన నాయకులు ఎవరు లేరు. ఎన్యూమరేషన్ అసలు మనిషి ఎందుకు అధికారి ఇక్కడికి రావాలా? రామరాజు పాలెంలో రైతులతో ముఖాముఖి మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి వరకు ఆయన సంభాషణని మనం చూసాం. యూరియా బ్లాక్లో కొని మరీ మేము పంటకు వేయాల్సి వచ్చింది. 260 రూపాయలు ఉండాల్సిన ఒక యూరియా బస్తాని బ్లాక్లో 480 నుంచి 500 రూపాయల వరకు పెట్టి కొన్నామని రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పారు. ఎకరాకు 30,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టాం, ఇప్పుడు పూర్తిగా నష్టపోయామని చెప్తున్నారు. 20,000 ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చే ముందు కుర్చీ ఎక్కాక కనీసం రూపాయి కూడా మాకు ఇవ్వలేదు అని రైతులు చెప్తున్నారు. కనీసం 100 మంది రైతుల్లో 8 మంది కూడా ఇన్సూరెన్స్ కట్టలేదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ డబ్బు వచ్చే పరిస్థితి కూడా లేదు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో అయితే ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించింది అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైతులు చెప్పారు. కనీసం ఎన్యూమరేషన్ అధికారులు రోడ్డు పక్కనే ఉన్నా కూడా తమ పొలాల్లోకి వచ్చి చూసిన దాఖలాలు కూడా లేవు అని రైతులు చెప్తున్నారు. పంట నష్టపోయాము, రండి మా పొలాలు చూడండి అని చెప్పినా కూడా రైతులు వారు అధికారులు వచ్చి చూడలేదు. కనీసం తమ పేర్లు కూడా నమోదు చేసుకోలేదు. ఇప్పుడు మాకు కనీస పరిహారం వస్తుందా లేదా అనే ఆవేదనలో ఉన్నామని రైతులు చెప్పారు. రామరాజుపాలెంలో పెడన నియోజకవర్గం రామరాజుపాలెంలో పంట పొలాల్ని పరిశీలించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మొత్తం తాము ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఈ 17 నెలల్లో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ రైతులంతా కూడా చెప్పారు. కనీసం ఈ క్రాప్ కూడా చేయడం లేదు, ఒక్కసారి కూడా ఇప్పటిదాకా ఇన్పుట్ సబ్సిడీ పడిన దాఖలా కూడా లేదు ఈ 17 నెలల కాలంలో అని రైతులంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పిన పరిస్థితి. రామరాజుపాలెం నుంచి చూస్తున్నాం. ఇక్కడ నుంచి ఆకురూరు వెళ్లబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతుల సమస్యలను మీడియా ముందు ఆయన ప్రస్తావిస్తారు. పైగా కంపెనీలో చేస్తారు, ముందు కంపెనీలో పెక్స్లానే రైతులందరితో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. ప్రతి రైతు కూడా యూరియా కొరత కానీ నీళ్లు కానీ ఇప్పుడున్నటువంటి వ్యవస్థ ఏది కూడా సక్రమంగా లేదు. దాచుకునే దాంట్లో వాళ్ళ భాగాల్లో వాళ్ళు పనులు చేసుకున్నాం తప్పితే రైతును వచ్చి పలకరించి ఈ పంట నష్టం జరిగిందని ఎందుకు రాయాలనే టైప్లో మాట్లాడుతుంది. రాస్తే కనుక ఒకవేళ ఈ పొలం నష్టం జరిగిందని రాస్తే ఏదైనా కొద్దిగా గొప్ప దాన్ని పండుతుంది కన్నా అవి కొనం, మీ పంట పోయిందని నమోదు చేస్తారంటే మీకు మెసేజ్ వచ్చినాయంట కదా, డైరెక్ట్ గా మీకు గన ఈ పంట నమోదు చేసినాము అని అంటే, మీరు నమోదుకు అప్లికేషన్ పెట్టినారని అంటే, పంట నమోదు మీరు జరిగింది అని అంటే మీ దాన్ని మేము కొనుగోలు చేయమని చెప్పి మెసేజ్ వచ్చిందంట కదా. మీ అందరు ఫోన్ లో మెసేజ్ వచ్చినాయంట కదా. అవునన్నా, ఇప్పుడు ఈ కంకులో ఉన్నాయి కదా, ఈ కంకులో ఏ ఒక్క గింజ కూడా పనికొచ్చే పరిస్థితి, అది పరిస్థితి. అక్కడ నాగాలంకి అన్న ఈ కంకులు తీసుకొచ్చాను, అది పరిస్థితి. మీరే పెద్ద మనసుతో ఇలా యాత్రలు చేస్తే అన్న వాళ్ళ కొనుపీత కలిగి రైతులందరూ బాధ వాళ్ళకి ఏమన్నా అర్థమైందని అని ఆశిస్తున్నాం అన్న. అంటే మీ ద్వారా అవ్వాల్సిందే. అధికారం నుండి వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇంతవరకు ఎటువంటి హామీ కానీ ఎటువంటి అంటే రైతు భరోసా వాళ్ళని అడిగినప్పుడు మాకు ఎటువంటి ఇంటిమేషన్లు ఇవ్వని చెప్పి వాళ్ళు చెప్తున్నారన్న. ఇంకోసారి వచ్చి తుఫాను వచ్చి మునిగిపోతే అప్పుడు చూద్దాం అనే టైప్లో మాట్లాడుతున్నారన్న. సార్ మొత్తం అంతా అలా ఫ్లాట్ అయిపోయింది సార్. ఈవెన్ ఫ్లాట్ అయినట్లకే చూడడానికి రావట్లేదండి. ఇది రెండో పక్షం సార్. ఈ నిలబడి నుండి తప్పు అయిపోయినాయి కదా సార్, వీటిని కూడా పట్టించుకోవట్లేదు. దీని లేదు సార్, దీని లేదు సార్. రైతుకు అదనంగా ఖర్చు అవుతుంది అన్న, ఇది రైతుకు అదనంగా ఖర్చు అవుతుంది. ఇది కోత కోసి ఇది కుళ్ళుతుంది. అవునండి, మొక్క కూడా ఏమో సుంకుపోయి. నేను పైగా కంపెనీలో చేస్తాను, ముందు కంపెనీలో పెక్స్లానే రైతులందరితో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. ప్రతి రైతు కూడా యూరియా కొరత కానీ నీళ్లు కానీ ఇప్పుడున్నటువంటి వ్యవస్థ ఏది కూడా సక్రమంగా లేదు. దాచుకునే దాంట్లో వాళ్ళ భాగాల్లో వాళ్ళు పనులు చేసుకున్నాం తప్పితే రైతును వచ్చి పలకరించి ఈ పంట నష్టం జరిగిందని ఎందుకు రాయాలనే టైప్లో మాట్లాడుతుంది. రాస్తే కనుక ఒకవేళ ఈ పొలం నష్టం జరిగిందని రాస్తే ఏదైనా కొద్దిగా గొప్ప దాన్ని పండుతుంది కన్నా అవి కొనం, మీ పంట పోయిందని నమోదు చేస్తారంటే అది చెప్తారన్న.
మీకు మెసేజ్ వచ్చినాయంట కదా అలాంటి మాటలు చెప్తున్నారన్న. డైరెక్ట్ గా మీకు గన ఈ పంట నమోదు చేసినాము అని అంటే మీరు నమోదుకు అప్లికేషన్ పెట్టినారని అంటే పంట నమోదు మీరు జరిగింది అని అంటే మీ దాన్ని మేము కొనుగోలు చేయమని చెప్పి మెసేజ్ వచ్చిందంట కదా. మీ అందరు ఫోన్ లో మెసేజ్ వచ్చినాయంట కదా. అవునన్నా. ఇప్పుడు ఇక ఈ కంకులో ఉన్నాయి కదా, ఈ కంకులో ఏ ఒక్క గింజ కూడా పనికొచ్చే పరిస్థితి. అది పరిస్థితి అక్కడ నాగాలంకి అన్న ఈ కంకులు తీసుకొచ్చాను. అది పరిస్థితి. మీరే పెద్ద మనసుతో ఇలా యాత్రలు చేస్తే అన్న వాళ్ళ కొనుపీత కలిగి రైతులందరూ బాధ వాళ్ళకి ఏమన్నా అర్థమైందని అని ఆశిస్తున్నాం అన్న. అంటే మీ ద్వారా అవ్వాల్సిందే. అధికారం నుండి వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇంతవరకు ఎటువంటి హామీ కానీ ఎటువంటి అంటే రైతు భరోసా వాళ్ళని అడిగినప్పుడు మాకు ఎటువంటి ఇంటిమేషన్లు ఇవ్వని చెప్పి వాళ్ళు చెప్తున్నారన్న. ఇంకోసారి వచ్చి తుఫాను వచ్చి మునిగిపోతే అప్పుడు చూద్దాం అనే టైప్లో మాట్లాడుతున్నారన్న. సార్ మొత్తం అంతా అలా ఫ్లాట్ అయిపోయింది సార్. ఈవెన్ ఫ్లాట్ అయినట్లకే చూడడానికి రావట్లేదండి. ఇది రెండో పక్షం సార్. ఈ నిలబడి నుండి తప్పు అయిపోయినాయి కదా సార్, వీటిని కూడా పట్టించుకోవట్లేదు. దీని లేదు సార్, దీని లేదు సార్. ఇది రైతుకు అదనంగా ఖర్చు అయింది అన్న. ఇది రైతుకు అదనంగా ఖర్చు అయింది. ఇది కోత కోసి ఇది కుళ్ళుతుంది. అవునండి. మొక్క కూడా ఏమో సుంకుపోయి. నేను పైగా కంపెనీలో చేస్తాను, ముందు కంపెనీలో పెక్స్లానే. రైతులందరితో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. ప్రతి రైతు కూడా యూరియా కొరత కానీ నీళ్లు కానీ ఇప్పుడున్నటువంటి వ్యవస్థ ఏది కూడా సక్రమంగా లేదు. దాచుకునే దాంట్లో వాళ్ళ భాగాల్లో వాళ్ళు పనులు చేసుకున్నాం తప్పితే రైతును వచ్చి పలకరించి ఈ పంట నష్టం జరిగింది ఎందుకు రాయాలనే టైప్లో మాట్లాడుతుంది. రాస్తే కనుక ఒకవేళ రామరాజుపాలెంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులతో ముఖాముఖి మాట్లాడిన వివరాలన్నీ కూడా ఇప్పటి వరకు మనం చూసాం. తాము ఏ విధంగా నష్టపోయింది అనేది రైతులు వాళ్ళంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించిన పరిస్థితి. ఎన్యూమరేషన్ అనేది ఎంత పారదర్శకంగా జరిగిందో రైతుల నోట విన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కనీసం ఎన్యూమరేషన్ అధికారులు తమ పంట పొలాల దగ్గర కూడా రాలేదు. పోనీ లోపలకుండే పంట పొలాలు కాదు, కనీసం రోడ్డు పక్కన ఉన్న పొలాల్లో కూడా వచ్చి చూడలేదు. రెండు రకాలుగా నష్టపోయాం. ఒకవైపు పంట మొత్తం కొన్ని పొలాలైతే పూర్తిగా పడిపోయాయి, వాలిపోయాయి. దాని నుంచి అసలు కనీస దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. బతికిన పంట కూడా పూర్తిగా తాలుతోటి బతుకుతుంది. దీనివల్ల కూడా తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నారు. ఎవరైతే ఇప్పుడు ఎన్యూమరేషన్ సందర్భంగా ఎవరి పేర్లైనా నమోదు చేసుకుని కనుక ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న కొంత పంట ఉన్నా కూడా కనీసం 10-20 బస్తాలు పండినా వాటిని కొనుగోలు చేయము అంటూ కూడా మాకు మెసేజ్లు పంపించారు. ఊరూరా చాటింపులు కూడా వేయించారు. ఇది ప్రభుత్వ తీరు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైతులంతా కూడా చెప్పిన పరిస్థితి. ఒక్కొక్క ఎకరాకి 30 నుంచి 35 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాం వరి పంటకని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పారు. అధికారంలోకి రాకముందు ఇన్పుట్ సబ్సిడీ కింద వివిధ రూపాల్లో 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా తమకు ముట్టిన పాపాన పోలేదని కూడా రైతులు చెప్తున్నారు. పంట బీమా వ్యవహారాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. గతంలో పంట బీమా ప్రీమియం ప్రభుత్వం చెల్లించేది. తాము ప్రీమియం ప్రభుత్వం చెల్లించిన తర్వాత ఆ పరిహారాన్ని కూడా అందుకున్నాము, ఎకరాకి ఏ మొత్తంలో అందుకున్నామనే విషయాలను కూడా రైతులు చెప్పారు. ఇప్పుడు అసలు కనీసం ప్రీమియం చెల్లించలేదు. రైతులు సొంతంగా చెల్లించిన వాళ్ళైతే 100 మంది రైతుల్లో 8 మంది మాత్రమే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి ఉన్నారు. వాళ్ళ వరకు మాత్రమే ప్రస్తుతం పరిహారం వస్తుందనే అనుమానాలున్నాయి. మిగతా రైతులంతా ఏమైపోవాలి? అదే ప్రభుత్వం కనుక ఉచితగా పంట బీమా ప్రీమియం కనుక కట్టుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు అని కూడా రైతులు చెప్తున్నారు. ఇప్పటిదాకా కూటమి ప్రభుత్వం ఏ మేరకు పంట నష్టపరిహారం చెల్లిస్తాము అనే అంశాన్ని కూడా ప్రకటించని పరిస్థితి ఉంది అని కూడా రైతులు వైఎస్ జగన్కు చెప్పారు. ఈ క్రాప్ చేయడం మానేశారు. ఆ వ్యవస్థ పూర్తిగా ఇప్పుడు లేదు. ఒకవేళ అలా చేసి ఉంటే కనుక మాకు కొంత సౌకర్యంగా ఉండేది. పంట నష్టపరిహారం నమోదులో కాస్త ఈజీగా ఉండేది. ఆ వ్యవస్థనే పూర్తిగా భ్రష్టు పట్టించేశారని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. యూరియా గురించి మొరపెట్టుకున్నారు రైతులు. బ్లాక్లో కొన్నాను, చాలా మంది బస్తాకి 500 రూపాయలు కూడా పెట్టి కొనాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. తమ తరపున పోరాడాలి అని కూడా రైతులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పారు రామరాజుపాలెంలో. ప్రస్తుతం మనం రైతులతో ముఖాముఖి వైఎస్ జగన్ మాట్లాడిన సంభాషణ మొత్తం చూస్తున్నాం.